హాయ్ హలో అండ్ నమస్తే టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఇవాళ మనం ఇంకో కొత్త రెసిపీ తయారు చేసుకోబోతున్నాము. జొన్నన్నము, జొన్నంబలి, జొన్నకలి, జొన్నలే కాని సన్నన్నము సున్నసుమి పొందుగ పలనాటి సీమ ప్రజలందరికీ అన్నాడు శ్రీనాథుడు. ఒక 30-40 ఏళ్ల క్రితం పల్లెల్లో ప్రజలకు జొన్నలే ఆహారం. ఈ జొన్నల్లో తెలుపు, ఎరుపు, పసుపు జొన్నలతో పాటు మొక్కజొన్నలు కూడా ఆహార ధాన్యమే. జొన్న రొట్టెలే కాదు, మొక్కజొన్నలతో గారెలు కూడా చేస్తారు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని పెద్దలు అంటారు కదా. ఇప్పుడు ఈ మొక్కజొన్నలతో గారెలు ఎలా చేస్తారో తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్నలు 1 కేజీ, అల్లం 50 గ్రాములు కడిగి తరిగి పెట్టుకోవాలి, మిరపకాయలు 15, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు త్వరగా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. మొక్కజొన్న గింజలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఈ విధంగా 24 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి గారెలు మెత్తగా వస్తాయి. 24 గంటల తర్వాత వాటిని కడుక్కొని శుభ్రంగా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. విడివిడిగా అల్లం ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకుంటాం. పచ్చిమిర్చి కూడా మిక్సీలోకి తీసుకుంటాం. ఈ విధంగా మొత్తం ఫైన్ పేస్ట్ అయిన తర్వాత ఉప్పు చల్లుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఒక రౌండ్ మిక్సీ వేస్తే సరిపోద్ది. పంటి కింద పడుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు. తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా మిశ్రమంలోకి ఒక్కొక్కటిగా అన్నీ తీసుకున్న తర్వాత ఉప్పు పట్టే వరకు మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం సరిగా కలిసింది అనుకున్నప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాండీలోకి తీసుకుంటాము. ఒక నిమ్మకాయ అంత సైజ్ పిండి చేతిలోకి తీసుకొని కొద్ది కొద్దిగా ముద్దలు చేసుకొని గారెల రూపంలో ఒత్తుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఆయిల్లో వేసేస్తాము. ఇలా ఒక్కోటిగా పిండి మొత్తాన్ని ఆయిల్లో వేసుకుంటాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే గారెలు బ్రౌనిష్ షేడ్లో వస్తాయి. గరిటతో 2 పక్కలా వేయించుకుంటూ లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి గారెలని. ఈ మొక్కజొన్న గారెలు ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయి. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈజీగా అరిగిపోతాయి. నార్మల్ గారెలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది. అంతే, ఇక సర్వింగ్కి రెడీ అయిపోయినట్లే. మేము దీనికి సైడ్ డిష్గా టొమాటో చట్నీ వాడాము. ఈ చట్నీతో ఒక్కొక్క గారె తింటుంటే అమోఘంగా ఉంది. మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా ఉందో, ఈ రెసిపీ ఎలా మీకు వచ్చిందో, ఎంత టేస్టీగా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బాయ్.